మరియు యెహోవా దానికి పైగా నిలిచెను. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువులంత తగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. ఆదికాండం 28వ అధ్యాయం 12, 13, 14 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 25th థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్న మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. అబ్రహాం యొక్క ఆశీర్వచనమును, దీవెన దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆనాడు ఇస్సాకుతో మాట్లాడారు. అయ్యా, నేను నీ తండ్రి అయిన అబ్రహాం ఇస్సాకుల దేవుణ్ణి, మర్చిపోమాక, నేను నీకు తోడై ఉంటా. ఆ వాగ్దానమును నువ్వు క్లెయిమ్ చేసుకోమని చెప్పారు. ముందులో యాకోబు క్లెయిమ్ చేసుకోలేకపోయాడు, కానీ తర్వాత అర్థమైంది. తను నష్టపోయిన తర్వాత, ఇబ్బందులు పడిన తర్వాత మామ శకునం చూసుకుని యాకోబు తోడిన దేవుణ్ణి బట్టి నేను దీవించబడతానని తెలిసిన తర్వాత దేవునితో తిరిగాడు. ఆ వాగ్దానములన్నీ కూడా క్లెయిమ్ చేసుకోవడం మొదలుపెట్టాడు. అంతే, దరిద్రుడిగా గోచి పెట్టుకున్నటువంటి యాకోబు అపరకు బీరుడైపోయాడు, ఐశ్వర్యవంతుడయ్యాడు, దేవుని చేత దీవించబడ్డాడు, ఇజ్రాయేలుగా మార్పు చెందాడు. ఎస్ ఫ్రెండ్స్, నీకు నాకు దేవుడు అబ్రహాం యొక్క ఆశీర్వచనను సమృద్ధిగా దయచేయాలని కోరుకుంటున్నారు. డియర్ బ్రదర్, సిస్టర్, చెప్పు, నేను అబ్రహాము సంతానం. శాపం నా మీద లేదు. అబ్రహాము సంతానమైన యేసుప్రభు నా శాపాన్ని అనుభవించి నాకు ఆశీర్వాదం ఇచ్చాడు. ఆనాడు అబ్రహాము శాపం లేకోకుండా ఏ రీతిగా ఆశీర్వదింపడ్డాడో, దేవునికి స్నేహితుడిగా మారాడో, ఆత్మీయంగా ఎదిగాడో, ఏ రీతిగా ఆర్థికంగా సమృద్ధిని పొందాడో, ఏ రీతిగా ఐశ్వర్యవంతుడయ్యాడో, ఏ రీతిగా ఆరోగ్యవంతుడయ్యాడో, అలాగే ఆనాడు అబ్రహాములాగా ఇస్సాకులాగా యాకోబు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని ఎలా క్లెయిమ్ చేసుకున్నారో నీవు నేను క్లెయిమ్ చేసుకుందాం. అద్భుత రీతిలో దేవుడు మనం బ్లెస్ అయిపోతున్నారు. ఆశ్చర్యకరంగా అబ్రహాం యొక్క ఆశీర్వచనం నీ పట్ల, నా పట్ల, పరిచర్య పట్ల సమృద్ధిగా నెరవేర్పు జరుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసే ముందు వచ్చే ఆదివారం ప్రాపర్టీకి సండే మీ మధ్యకు వచ్చి, స్వస్థతలు నీ మధ్యకు వచ్చి ప్రవచనం చేసండి. అంతేకాదు హీలింగ్స్ 10 o'clock వర్షిప్ ఎర్లీగా వచ్చి టోకెన్ తీసుకున్న వాళ్ళకి థర్డ్ వర్షిప్ తదనంతరం హీలింగ్ ప్రేయర్స్ ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించండి. గర్భఫలాన్ని ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రార్థన ఆశ్చర్యకడ నీకు వందనాలు. లాస్ట్ సండే ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అబ్రహాం యొక్క ఆశీర్వాదములు గురించి మాట్లాడాం. ఆయన ప్రాపర్టీకి సండేగా ప్రాపసీస్ ఇచ్చావు. అది మా జీవితం నెరవేర్పు జరగాల. అద్భుత రీతిలో ప్రతి ఒక్కరూ దీవించబడాలి. అలాంటి యాకోబుతో చెప్పావు, తూర్పు తట్టు, పడమ తట్టు, ఉత్తర తట్టు, దక్షిణ తట్టు వ్యాపిస్తావని. అదే రీతిగా నీ బిడ్డల్ని తీసుకుని వచ్చి ఆ రీతిగా దీవించావు. ముందులో యాకోబు గమనించి పెట్టిన తర్వాత గమనించాడు, దీవులు క్లెయిమ్ చేసుకున్నాడు. ఇప్పుడు మేము క్లెయిమ్ చేసుకుంటున్నాం. యేసులో ఆయన సిలువలో మా శాపం కొట్టివేసి మాకు అబ్రహాం యొక్క ఆశీర్వాదం ఇచ్చాం. ఆ దీవెనలు మేము మా బిడ్డలందరూ సమృద్ధిగా పొందుకోవాలి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, ప్రతి బలహీనత తొలగించండి, ప్రతి చీకటిని మీరు బంధించండి. యేసు దరిద్రులు పోవాలి, ఐశ్వర్యవంతులుగా మారాలి, దరిద్రం పోవాలి, చీకటి తొలగిపోవాలి, జాబ్స్ వచ్చిన కాక, బిజినెస్లో బ్లెస్ అవ్వను, అన్నిట్లో దీవెన, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్, భూములు, ఇండ్లు లేని వాటికి ఇళ్ళు దేవుడు దయచేయను కాక, ఎవరైతే ప్రామిస్ ల్యాండ్ కోసం గుప్పిలిప్పాలని తీర్మానిస్తున్నారు బ్లెస్ దెమ్, సమృద్ధిగా ఆశీర్వదించి ఏ కొద్దు లేకుండా చేసి వాళ్ళ స్థలం బలపరచండి. వచ్చే సండే ప్రాపర్టీకి సండే గొప్ప అద్భుతాలు చేయండి. ఈ రోజంతా గొప్ప దీవెన ఇవ్వండి. ఎగ్జామ్స్ రాసేవాళ్ళు తోడండి, రాసిన వాళ్ళు గుడ్ రిజల్ట్ ఇవ్వండి. ఏసునామములో గుడ్ రిజల్ట్ వచ్చును కాక. మా పిల్లలందరూ జ్ఞాపకం గర్భఫలం ఇవ్వండి, గర్భిణీ క్షేమాన్ని ఇవ్వండి, పెళ్లి కావాలని పెళ్ళి అవ్వాలి, అన్నింటిలో నీ ఆశీర్వాదం తోడించి గొప్ప కార్యాలు చేసి మహిమ వచ్చింది. నీ తోడు మాతో మెట్లతో ఉంచండి, ప్రతి బలహీనతను తొలగించండి, ప్రతి ఒక్కరు తెచ్చండి. సండే మంచి వాతావరణం ఇవ్వండి. ప్రాపర్టీకి సండే ఇప్పుడు సిద్ధపరచండి, 1000 మంది నడిపించండి. పరిచయం పెరగాల, ప్రామిస్ ల్యాండ్లో కూడా మంచి చర్చ్ కట్టబడాలి. దానికి కావాల్సిన అమౌంట్ అన్నీ సిద్ధపరిచి ప్లానింగ్ అంతా కూడా దీవెన దయచేసి గొప్ప చేయనిచ్చి మహిమ తెచ్చుకొని కృపాక్షేమాలు ఇవ్వండి. యేసు నామములో విదేశాలు మా ప్రియులను, ఇతర రాష్ట్రాలు మా ప్రియులు, మా బిడ్డలందరూ రక్ష మందికి అందరూ దర్శించి, సంఘ బిడ్డలందరూ దర్శించి బ్లెస్ అయ్యింది. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.